నమస్తే, నా పేరు కులగం పూర్ణారెడ్డి. నేను మీ మోటార్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. అయితే మనం మిరప తోట అంటే ఇప్పుడు డిసెంబర్ నెల స్టార్ట్ అవ్వబోతుంది. మనకి డిసెంబర్ నెల స్టార్ట్ అవుతుందంటే రైతుల్లో చాలా మంది భయపడతా ఉంటారు, ముఖ్యంగా మిరప తోటలు వేసిన రైతులు. ఎందుకంటే మిరప తోట వేసిన రైతులు ఎందుకు భయపడతా ఉంటారంటే, డిసెంబర్ నెల స్టార్ట్ అవ్వగానే మనకి ఈ మిరప తోటలో నల్ల తామర పురుగు నల్లి బాగా ఉద్రిక్తత అనేది ఎక్కువైపోతా ఉంటది అన్నమాట ఈ టైంలో. అయితే మనకి ఈ టైంలో మనం మొదటి స్ప్రే ఏం చేసుకోవాలి? డిసెంబర్ స్టార్టింగ్ నుంచి మనం మొదటి స్ప్రే నల్లతామర పురుగులను నివారించడానికి ఎటువంటి స్ప్రేలు వాడుకోవాలి, రెండవ స్ప్రే ఏం వాడుకోవాలి, మూడవ స్ప్రే, ఇలా మనం డిసెంబరు జనవరి ఈ 2 నెలలు మనం పంటని కాపాడుకుంటే మనం ఎన్నో దిగుబడులు అనేవి సాధించవచ్చు. ఈ 2 నెలలు రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాలి. ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నాం, మంచి మందులు వాడుతున్నామా లేదా, లేకపోతే కాంబినేషన్లు ఏం వాడుతున్నాం, ఈ మందులు అనేది మనం వాడడం ద్వారా మన మిరప తోటలో నల్లతామర పురుగుని పూర్తిగా నిర్మూలించవచ్చు అన్నమాట. డిసెంబర్ స్టార్ట్ అవుతుంది మనకి, డిసెంబర్ 2024. ఇప్పుడు నేను ఈ పొలంలో చూసేసరికి మిరప చేనులో ఉన్నటువంటి పూతలో నల్ల తామర పురుగు అనేది ఉద్రిక్తత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇలా నల్ల తామర పురుగు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఈ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. అలాగే పూతతో పాటు పండు పూత తర్వాత చిన్న మిరప పండు లాగా ఉంటది, అవి కూడా రాలిపోవడం అనేది జరుగుతుంది. మనకి వీటి ఉద్రిక్తతని మనం ఎలా నివారించాలి అంటే, అయితే మనకి ఈ మిరప తోటలో నల్ల తామర పురుగు ఉద్రిక్తత అనేది ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో. దీనికి మనం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ నల్ల తామర పురుగు వల్ల మనకి పూత రాలిపోవడం, అలాగే క్రాప్ సెట్టింగ్ అనేది కూడా, అంటే పిందె రాలిపోవడం, అలాగే మనకి ఆకు అనేది పైకి ఇలా ముడుచుకోపోవడం అనేది జరుగుతుంది. ఈ నల్ల తామర పురుగు అనేది ఎక్కువ మనకి పూతలో ఉంటుంది. సాయంత్రం వేళలో మనం వీటిని ఎక్కువ గమనించవచ్చు. అయితే వీటికి ఎటువంటి నివారణ చర్యలు అంటే ఎటువంటి మందుని మనం స్ప్రే చేస్తే ఈ నల్ల తామర పురుగును ఉద్రిక్తతను అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు మిరప తోటలోని నల్ల తామర పురుగు నివారణ చర్యలు అంటే ఏ మందు వాడాలో ఇప్పుడు నేను వాటి గురించి చెప్తాను. మామూలుగా జీవాగ్రో కంపెనీ వారి అల్టిమేర్ ఈ అల్టిమేర్ అనేది దీని యొక్క టెక్నికల్ వచ్చేసి ప్రొఫినలైడ్. దీని పర్సంటేజ్ వచ్చేసి 20 SC సంథింగ్ ఎలానో ఉంటుంది. అలాగే మనకి ఈ మందు అనేది ఎలా పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలనేది చెప్తాను ఇప్పుడు. ఈ మందు ఎకరానికి వచ్చేసి 50 ml, అంటే ఎకరానికి వచ్చేసి 50 ml 100 నుంచి 120 లీటర్ల వాటర్ లో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల మనం నల్ల తామర పురుగుని ఉద్రిక్తతను మనం ఆపొచ్చు. అలాగే ఈ మందు పిచికారీ చేయడం వల్ల మనకి మొక్క అనేది క్వాలిటీ అనేది వస్తుంది, చిట్టాకు అనేది వచ్చి చేను అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంతో పాటు మనం కోరమండల్ వారి ప్లాటినా ఈ ప్లాటినా వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకి పూత రాలనివ్వకుండా చేస్తుంది. అదిగాక పూతను రాలనివ్వకుండా చేయడం, అలాగే కాయ బరువుని పెంచడం, సైజును పెంచడం, మనకి పక్కటి కొమ్మలు రావడానికి జరుగుతుంది. అయితే ఈ కోరమండల్ వారి ప్లాటినా అనేది ఎకరానికి 100 ml, ఎకరానికి వచ్చేసి 100 ml చొప్పున మనం వాడటం వల్ల మన చేలో క్రాప్ సెట్టింగ్, ఫ్లవర్ సెట్టింగ్ అంటే పూత సెట్ అవ్వడం కానీ, అలాగే కాయ క్వాలిటీ రావడం కానీ, మనకి కొమ్మ రావడం కానీ, చెట్టు కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే రెండిటితో పాటు మనకి అక్కడక్కడ మనకి తెల్లదోమ గాని నల్లి గాని ఉంటుంది. ఈ వీటికి కూడా మనం వచ్చేసి కోరమండల్ వారి ఈ ఫినియోలో డైఫెన్థీరియాన్ పైరిఫాక్సిఫిన్ అనేది ఉంటుంది. ఈ ఫినియో కూడా ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ అంటే 250 ml చొప్పున వాడడం ద్వారా మనకి మిరప తోటలోని నల్లి, తామర పురుగు, పేనుబంక, తెల్లదోమ, అలాగే
పురుగును ఎటువంటి ఏమన్నా ఆకుని తినే పురుగులు కానీ లేకపోతే కాయ తొలుచు పురుగులు కానీ ఇలాంటివి ఏమున్నా కానీ ఇట్లానే నివారించేస్తుంది. ఈ మూడు మందులు కాంబినేషన్ వాడుకోవడం ద్వారా మనకి పంట అనేది చాలా బాగుంటుంది. ఆ మూడు మందులు ఏంటో మళ్ళీ నేను ఒకసారి చెప్తా. జీవాగ్రో వాళ్ళి వచ్చేసి అల్టిమేరు, అలాగే అల్టిమేరుతో పాటు ప్లాటినాతో పాటు పినియో, ఈ మూడు మందులు వాడడం వల్ల మనం పంటలోని నల్ల తామర పురుగు, పేనుబంక, నల్లి, తెల్లదోమ, అలాగే కాయతొలుచు పురుగులు కూడా వీటిని నివారించవచ్చు. ఈ మూడు మందులు ఆల్రెడీ మేము వాడించాము మిరప తోటలో. రిజల్ట్ అనేది చాలా బాగుంది. వాడి చూడండి మీరు కూడా, చాలా రిజల్ట్ అనేది పక్కా రిజల్ట్ అనేది వస్తుంది. మీకు నచ్చితే ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, బెల్ ఐకాన్ కొట్టి మీరు మమ్మల్ని ఇంకా ముందుకి నడిపించండి. మేము మిరప తోటలో వచ్చేటువంటి మిగతా వాటి గురించి కూడా మేము మీకు తెలియపరుస్తాము. అలాగే మిరప తోటలో ఏదైనా సరే వచ్చిన తర్వాత కాకుండా రాకముందు నుంచే అడ్వాన్స్ గా మనం మందులు కొట్టుకోవడం వల్ల మన పంటలోనికి అసలు ఎటువంటి చీడల్ని రానివ్వకుండా నివారించుకోవచ్చు.